సో మార్నింగ్ మనము చూసినటువంటి విషయాల్లో ప్రవచనాల యొక్క నెరవేర్పు, యేసుప్రభు వారు ముందుగా ఆయన ప్రవచనాలని నెరవేర్చుకొని రావటం అనేది చూస్తూ ఉన్నాం. రెండోది ఆయన ప్రవేశం, అసాధారణమైనటువంటి ప్రవేశం కన్యక ద్వారా. మూడోది విలక్షణమైనటువంటి జీవితం, పాపరహితమైన జీవితం, అసాధారణమైనటువంటి సవాళ్ళు. నాలుగోది శక్తిని ప్రదర్శించేటువంటి జీవితం, అద్భుతాలు. ఐదోది పూర్వక జీవితం, క్రైదనము, వెల, మరణము, అక్కడ దాకా మనం చూసాం. ఇప్పుడు ఐదోది అధికారానికి అంతిమ రుజువు, పునరుద్ధానం. యేసుప్రభు వారిని సూచన అడిగారు, మీరు దేవుని కుమారుడు పరలోకం నుంచి మా కోసం వచ్చారంటానికి రుజువు ఏంటి అని అంటే, నేను ఒక రుజువు ఇస్తాను, మీరు నన్ను చంపుతారు, సమాధి చేస్తారు, నేను మూడో దినాన తిరిగి లేస్తాను అని చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఆ విధంగా చెప్పినట్లుగా ఆయన తిరిగి లేవటం అనేది జరిగింది. అది జరిగిందా, మూడో దినాన తిరిగి లేచారా లేదా అన్న దాన్ని మనం చూద్దాం. అయితే చిన్న పరిచయం ఏంటంటే, యేసుప్రభు వారి యొక్క పునరుద్ధానము జరిగే ఇప్పటికి సుమారు 2000 సంవత్సరాలు అవుతుంది. 1995 సంవత్సరాలు అయింది. మరి ఇప్పుడు ఎలాగ దాన్ని చూడగలుగుతాము అని అంటే కనుక, పరిస్థితుల నుంచి మనము రుజువులను సేకరించి దాన్ని బట్టి జరిగిందా లేదా అని నిర్ధారించడానికి అది దోహదపడుతూ ఉంటుంది అన్నమాట. సరే, యేసుప్రభు వారు శుక్రవారం ఆయన సిలువేశారు. పొద్దున్న 9 గంటలకి, రమరమి 3 గంటల ప్రాంతంలో ఆయన చనిపోయారు. ఒకవేళ చనిపోకపోయినా ఏం చేసి ఉండేవాళ్ళు అంటే, ఆయన కాళ్ళు ఇరక్కొట్టేసి సమాధిలో పడేసి ఉండేవాళ్ళు. ఎందుకు అని, సమాధి కాదు, ఆ ముందున్నటువంటి వ్యాలీ, ఆ లోయలో పడేసి ఉండేవాళ్ళు. కానీ యేసుప్రభు వారు అప్పటికే చనిపోయారు. ఎందుకంటే కాళ్ళు ఇరక్కొట్టేస్తారు అని అంటే కనుక, యేసుప్రభు వారిని సిలువేసింది శుక్రవారం. శనివారం యూదుల ఆచారం ప్రకారము, అంటే శుక్రవారం సాయంత్రం 6 గంటలకి శనివారం స్టార్ట్ అవుద్ది వాళ్ళ లెక్క ప్రకారం. ఆ టైంకి సెలవు మీద మనిషి ఉండకూడదు. అందుకనే 4 గంటల ప్రాంతాలకి కాళ్ళు 2 ఆటలను ఎరగొట్టేస్తే రక్తం అంతా కారిపోయి వాళ్ళు చనిపోతారు అన్నమాట. సో యేసుప్రభుకి అటు ఇటు కూడా 2 దొంగలు ఉన్నారు, వాళ్ళు కాళ్ళు ఎరగొట్టేశారు. యోహాను సువార్త 19వ అధ్యాయంలో చూస్తే మీకు అర్థమవుతుంది. కానీ యేసుప్రభు దగ్గరికి వచ్చేప్పటికి ఆయన చచ్చిపోయినట్లు కనబడ్డాడు. అయితే వాళ్ళకి రుజువు కావాలి, ఆయన నిజంగా చనిపోయాడా లేదా అనేది. అందుకని ఏం చేశారంటే, ఒక బళ్ళెను తీసుకొని ఆయన పొడిస్తే ఈ మధ్యలో మనకి గుండెకాయ ఉంటుంది కదా, ఈ గుండెకాయ ఒక సంచిలో ఉంటుంది. ఆ సంచి పేరు పెరికార్డియం అంటారు. ఆ సంచిలో కొంచెం ద్రవము లాంటిది ఉంటుంది. ఆ ద్రవం మధ్యన మన గుండెకాయ ఉంటుంది అన్నమాట. సో వీళ్ళు పొడిచినప్పుడు ఆ పెరికార్డియం ఆ సంచికి తగిలి దాంట్లోంచి ఇలా బయటికి లాగినప్పుడు రక్తము నీళ్లు కారాయని యోహాను 19:36లో రాస్తాడు. సో ఈ నీళ్ళేమో పెరికార్డియంలోంచి వచ్చాయి, రక్తమేమో ఆ గుండెకాయలోంచి బయటకు వచ్చినటువంటి ముక్కలు. అయితే విషయం ఏంటంటే, ఇది మరణం జరిగింది అనటానికి ధృవీకరణ అన్నమాట. ఏ అనంటే, మనిషి బతికే ఉంటే రక్తము నీళ్ళల్లో కలిసిపోయి ఉండేది, కానీ కలవలేదు. పాలు ఇరిగిపోతే కనుక పాలు నీళ్లు ఎలా వేరైపోతాయో, రక్తము నీళ్లు వేరైపోవటం బట్టి మనకేమర్థమవుతుందంటే మనిషి చనిపోయాడు అని అర్థం అనమాట. సో మనిషి చనిపోయాడని ధృవీకరించుకొని పిలాతుతో చెప్తే, వాళ్ళు ఎవరో 2 వచ్చారు, వాళ్ళకి శవం కావాలంటే ఇచ్చేయండి అన్నారు. ఎవరా 2 అంటే, అరిమతయి అయినటువంటి యోసేపును నికోదేము, వాళ్ళిద్దరూ వచ్చారు. వాళ్ళిద్దరూ ఏం చేసి ఉంటారంటే, గబగబా ఒక టవల్ లాంటిది తీసుకొని, ఒక పెద్ద దుప్పటి లాంటిది, ఆ దుప్పటి మధ్యలో యేసుప్రభుని పడుకోబెట్టి ఆ దుప్పటిని చుట్టేసేసి చుట్టూ కూడా వాళ్ళు సమాధిలో గబగబా పెట్టారు. ఎందుకని గబగబా పెట్టేయాలి అని నేను అంటున్నానంటే, శుక్రవారం మనకైతే రాత్రి 12 గంటలకి తారీఖు మారుతుంది, కానీ యూదులకి సాయంత్రం 6 గంటలకు మారుతుంది అన్నమాట తారీఖు. సాయంత్రం 6 నుంచి పొద్దున్న 6 దాకా రాత్రి, పొద్దున్న 6 నుంచి సాయంత్రం 6 దాకా పగలు. ఒక రాత్రి ఒక పగలు అయితే కనుక వాళ్ళకు ఒక రోజు అన్నమాట. అది వాళ్ళకు ఉన్నటువంటి లెక్క. రోజు అనే పదం యూదులకి లేదు. వాళ్ళు రోజులు లెక్కేసుకుంటారంటే 3 రాత్రులు 3 పగళ్ళు, 40 రాత్రులు 40 పగళ్ళు. ఇది వాళ్ళు లెక్కేసుకునేటువంటి పద్ధతి, యూదులు లెక్కేసుకునే పద్ధతి అదనమాట.
కాబట్టి 3 రాత్రులు 3 పగళ్ళు అంటే 3 రోజులు అని అర్థం. ఇప్పుడు 3వ రోజున వస్తాను అంటే 3 రాత్రులు 3 పగళ్ళు అయిపోయిన తర్వాత వస్తాను అని చెప్తారు. అది వాళ్ళ భాష. ఆ భాషను పట్టుకొని మన భాషలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మనకు సరిగ్గా అర్థం కాదు. అది వాళ్ళ భాష, వాళ్ళ భాషలోనే మనం అర్థం చేసుకోవాలి. సరే, ఈ విధంగా శుక్రవారం సాయంత్రము 6 గంటలకి సబ్బాత్ స్టార్ట్ అవుద్ది కాబట్టి బహుశా వీళ్ళు 5 ప్రాంతాల లోపల సమాధి చేసేసేసి, అర్థమైందా, ఇంటికి వచ్చి స్నానం చేసి వాళ్ళు గబగబా పడుకొని ఉంటారు, రెస్ట్ తీసుకొని. శనివారం బయట రాకూడదు. కానీ శనివారం ఏం జరిగిందంటే యోధా మత నాయకులు పిలాత్ దగ్గరికి వెళ్ళి, సార్ ఈయన 3వ రోజున తిరిగి లేస్తానంటున్నాడు, 3వ రోజు అంటే కనుక శనివారం సాయంత్రం 6 గంటలకే అంటే అప్పుడు పిలాత్ గారు ఏం చేస్తారంటే దానికి సమాధికి చుట్టూ ఉన్నటువంటి ఆ సమాధి చుట్టూ 16 మంది సైనికులను పెడతాడు. 4 కాపలా కాస్తారు, 12 మంది పడుకుంటారు. ప్రతి 4 గంటలకి డ్యూటీ మారుతారన్నమాట. ఆ విధంగా 16 మంది సైనికులను పెట్టేశారు. తర్వాత ఈ సమాధి రాయి ఉంటుంది కదా, ఈ సమాధి రాయి ఉంటుంది కదా, ఆ రాయికి వాళ్ళు పైనుంచి కింద దాకా తాడులాగా పెట్టి వాళ్ళు కీలు పూసి వాళ్ళు సీల్ చేశారనమాట, ముద్ర వేశారు. దాన్ని ఎవరు ముట్టుకోకూడదు. ఆదివారం తెల్లారేటప్పటికి ఆ రాయి పక్కకు డొర్లిపోయి ఉండదు. లోనికి వెళ్ళి చూస్తే యేసుప్రభు వారి యొక్క బాడీ లేదు. ఆడవాళ్ళు వెళ్ళి మొదట చూశారు. ఇక వాళ్ళు చెప్పడం మొదలుపెట్టారనమాట, ఇది జరిగింది. ఇప్పుడు యేసుప్రభు వారు నిజంగా తిరిగి లేచారా లేదా, ఇది మనకు ఉన్నటువంటి ప్రశ్న. దానికి నా వాదన ఈ విధంగా ఉంటుంది. చూడండి, యేసుప్రభు వారి సమాధి శవం లోనున్నది అంటే కనుక ఆక్రమించబడింది. మరి లోనుండి కూడా వీళ్ళు యేసుప్రభు సమాధి ఖాళీగా ఉందని ఎందుకు అంటున్నారు? అబద్ధాలు ఆడుతున్నారేమో, మోసం చేస్తున్నారేమో, ఇది ఒక పద్ధతి. రెండోది ఏంటంటే, లేదు సార్ ఖాళీగా ఉంది. ఎందుకు ఖాళీ అయింది? ఇవి మనకి 2 పద్ధతులు. అయితే నిజంగా బాడీ ఉంది, లేదు బాడీ పోయింది. బాడీ ఉంది అని అంటే కనుక ఏం జరుగుండి ఉంటుంది? పొరపాటేమో. పొరపాటు అంటే యేసుప్రభుని ఒక సమాధిలో పెట్టి ఇంకో సమాధిలో ఎత్తుతున్నారేమో, ఇది కొంతమంది యొక్క వాదన. కొంతమంది ఏమని చెప్తారంటే, కాదు సార్, చాలా సమాధులు ఉంటాయి కదా, వీళ్ళు పొరపాటున వేరే సమాధి ఎత్తుతున్నారేమో ఖాళీగా ఉందని కొంతమంది వాదించే వాళ్ళు ఉన్నారు. ఆ వాదన సరిపోదు. ఎందుకు సరిపోదనంటే, యేసుప్రభు వారిని పాతిపెట్టింది సమాధుల తోటలో కాదు. యేసుప్రభు వారిని పాతిపెట్టింది ప్రైవేట్ తోటలో. ప్రైవేట్ తోటలో ఒకటే సమాధి ఉంది. ఒకటే సమాధి ఉంటుంది కాబట్టి ఇంకా వేరే సమాధులు లేవు కాబట్టి వేరే సమాధి దగ్గరికి వెళ్ళటానికి అవకాశం లేదు. రెండోది ఏంటంటే భ్రాంతులు, అంటే హలూసినేషన్. తిరిగి లేస్తాడు అనుకున్నారు, అందుకే లేచాడని వీళ్ళకి ఫీలింగ్ వచ్చింది అని కొంతమంది అంటూ ఉంటారు. పోనీ వీళ్ళకు ఉన్నటువంటి ఫీలింగ్ అనుకుందాం, యేసుప్రభు తిరిగి లేచాడని. మరి బాడీ ఉండాలి కదా అక్కడ, బాడీ ఎందుకు లేదు? దానికి సమాధానం లేదు. రెండోది భ్రాంతి ఎవరికి ఉంటుంది? ఖచ్చితంగా లేస్తాడనేటువంటి నమ్మకం ఉంటే. కానీ యేసుప్రభు వాళ్ళు శిష్యులు అది నమ్మలేదు కదా. తోమ ఏమన్నాడు? నేను గాయంలో ఏలు పెడితే కానీ నమ్మను అన్నాడు కదా. అలాంటి వ్యక్తికి భ్రాంతి, హలూసినేషన్ అనేది ఎలా కలుగుద్ది? కలగదు. కాబట్టి అది కూడా కాదు. ఇక ఖాళీగా ఉంది. ఎందుకు ఖాళీగా ఉందంటే, శవాన్ని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు, దొంగతనం చేశారని. ఎవరు ఎత్తుకెళ్తారు? యేసుప్రభు పార్టీ వాళ్ళు ఎత్తుకెళ్తారు, లేకపోతే యేసుప్రభుకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఎత్తుకెళ్తారు. యేసుప్రభుకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఎత్తుకెళ్తే వీళ్ళు యేసుప్రభు గురించి బోధిస్తున్నప్పుడు శవం మా దగ్గర ఉందరా అంతే సరిపోద్ది కదా. అలా జరగలేదు. మరి యేసుప్రభు పార్టీ వాళ్ళు ఎత్తుకెళ్ళారంటే వాళ్ళు ఎత్తుకెళ్ళే అంత ధైర్యం వాళ్ళకు ఉందా? లేదు. వాళ్ళు పిరికి బందలు. పైగా వీళ్ళు అబద్ధం ఆడుతున్నారు. ఎలాగంటే, మేము పడుకొని నిద్రపోతున్నాం సార్, అప్పుడు యేసుప్రభు శిష్యులు వచ్చి ఎత్తుకెళ్ళారని. మీరు పడుకొని నిద్రపోతూ ఉంటే మీరు పడుకొని నిద్రపోతూ ఉంటే యేసుప్రభు శిష్యులు వచ్చారని మీకు ఎవరు చెప్పారా? మీకు ఎలా తెలుసురా అంటే దానికి సమాధానం లేదు. అంటే అబద్ధం ఆడుతున్నారంటానికి అది నిదర్శనం. ఇక 4వది మూర్ఛ. యేసుప్రభు వారు శిలువ మీద మూర్ఛిల్లారు. ఆయన చచ్చిపోయాడు అనుకున్నారు, సూన్ అంటారు దాన్ని, చచ్చిపోయాడు అనుకున్నారు. ఆయన సమాధిలో పెట్టేశారు. ఆయన్ని సమాధిలో పెట్టేశారు. లోంచి నీళ్ళు ఎలా బయటకు వచ్చినాయి? ఆడప్పుడైనా చచ్చిపోవాలి కదా. ఇది అద్భుతం నెంబర్ 1.
రెండోది, ఒళ్ళంతా గాయాలు ఉన్న వ్యక్తికి రెండో రోజుకి జ్వరం ఉంటుంది కదా, ఆ జ్వరం ఉన్న వ్యక్తి తన కట్లు తాను ఎలా ఇప్పుకోగలుగుతాడు? ఇప్పలేడు కదా. ఇది 2. 3, చేతికి గాయాలు ఉన్నాయి కదా, ఆ చేతికి గాయాలు ఉన్నప్పుడు ఆ గాయాల్లోంచి రసి కారుతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు అతి బరువైనటువంటి ఆ రాయి 8 మంది తోస్తే కానీ జరగనటువంటి ఆ రాయిని ఈయనొక్కడే జరపగలిగాడా? అది 3వ అద్భుతం. 4వది, 16 మంది సైనికుల్ని ఏ విధంగా తప్పించుకోగలిగాడు? ఇది 4వది. భయభ్రాంతులుగా ఉన్నటువంటి శిష్యుల్ని ఏ విధంగా ఒప్పించగలిగాడు? ఇది 5వది. కాలికి మేగుచ్చుకొని ఉంటే అక్కడి నుంచి భారతదేశం మంచు ప్రదేశంలో ఎలా నడుచుకుంటూ వచ్చాడు? ఇవి అన్నీ కూడా అద్భుతాలుగానే ఉండిపోతాయి. దాని బదులు ఒక అద్భుతం నమ్మితే బాగుంటుంది, యేసు ప్రభువారు తిరిగి లేచాడు అని. ఓకే, సరే, యేసు ప్రభువారు తిరిగి లేచాడని మనం ఎలా చెప్తాం? మొట్టమొదటి దుస్తులు, సమాధి దుస్తులు. యేసు ప్రభువారి యొక్క సమాధి దుస్తులు ఉన్నటువంటి పద్ధతిని బట్టి యేసు ప్రభువారు తిరిగి లేచారని చెప్తారు. ఎలా అంటే, ఇప్పుడు సీతాకోచిలుక ప్యూపా దశలో ఉన్నప్పుడు గూడులాగా ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత ఆ గూడులోంచి బయటకు వచ్చేస్తుంది. చిలక బయటకు వచ్చేస్తే కానీ గూడు అలాగే ఉండిపోతుంది. యేసు ప్రభువారికి చుట్టూ వేసినటువంటి బట్ట గూడులాగా అలా ఉండిపోయింది, లోన మాత్రం బాడీ లేదు. అంటే బట్టలు అలాగే ఉన్నాయి, లోన మాత్రం బాడీ లేదు. ఆ దుస్తులను బట్టి శిష్యులను నమ్మారు. రెండోది ఏంటంటే, ఈ తలకు చుట్టిన పాగా లేదా చక్కగా మడత పెట్టి పక్కన ఉంచారు. ఆ పక్కన మడత పెట్టి ఉంచడం అనేది దేనికి సాదృశ్యం అంటే, యూదుల భాషలో నేను మళ్ళీ వస్తాను అని అర్థం అన్నమాట. సో దీన్ని బట్టి యేసు ప్రభువారు తిరిగి లేచాడంటానికి ఇది ఒక రుజువు. రెండోది, భద్రత వాళ్ళు పారిపోయారు. చుట్టూ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డు ఉండాలి కదా, వాళ్ళు లేరాడు, పారిపోయారు. మూడోది ఏంటంటే, యేసు ప్రభువారు తిరిగి లేచిన ఊర్లే, ఏ ఊర్లో అయితే తిరిగి లేచాడో 50వ రోజు శిష్యులు బోధించడం మొదలుపెట్టారు. పేతురు వీళ్ళంతా కూడా పెంతుకొస్తు దినాన్న యేసు ప్రభువారు తిరిగి లేచారు, కావాలంటే వెళ్ళి సమాధి చూడండి, అది ఖాళీగా ఉందని. 50 రోజుల్లో పుకారు లేపటం అనేది అసాధ్యం. 4వది, శిష్యుల యొక్క జీవితాలన్నీ కూడా మారిపోయాయి, మారిన జీవితాలు. కాబట్టి ఈ 4 పాజిటివ్, యేసు ప్రభువారు తిరిగి లేచారు అంటానికి పాజిటివ్ రుజువులుగా మనకి కనబడతా ఉన్నది. సరే, యేసు ప్రభువారు తిరిగి లేస్తే మనకు వచ్చేటువంటిది ఏంటి అనేది నూతన కొత్త నిబంధనలో యేసు ప్రభువారు తిరిగి లేవటం గురించి 104 సార్లు ప్రస్తావించారు. 104 సార్లు ప్రస్తావించారు, 104 టైమ్స్. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం అంతా కూడా పునరుద్ధానం గురించే. 17 నుంచి 19 దాకా క్రీస్తు లేపబడని ఎడల అని 3 విషయాలు రాస్తాడు. క్రైస్తవ విశ్వాసం దీని మీదే. అంటే ఆయన తిరిగి లేవలేదంటే మనకు విశ్వాసం వేస్ట్. క్రైస్తవ నిరీక్షణ దీని మీద. యేసుప్రభు తిరిగి లేవలేకపోతే నిరీక్షణ లేనట్టే. క్రైస్తవ బోధకు పునాది ఇదే. ద పవర్ ఆఫ్ గాస్పుల్ ఈజ్ ఇన్ ద రిజరక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు సువార్త యొక్క శక్తి పునరుద్ధానం మీద ఆధారపడింది. క్రైస్తవ ఆరాధన శనివారం, సబ్బాతు నుండి ఆదివారం ప్రభు దినమునకు మారటానికి కారణం యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం. మరణ పునరుద్ధానం లేకపోతే యేసుక్రీస్తు అబద్ధకుడే. ఆయన నేను దేవుణ్ణి అని చెప్పుకున్నాడు కదా, అది అబద్ధంగా మారిపోతూ ఉంటుంది. 4వది, యేసుక్రీస్తు అనుటకు, యేసు క్రీస్తు అనుటకు పునరుద్ధానం ప్రాముఖ్యమైనటువంటి రుజువు. క్రీస్తు అంటే అభిషిక్తుడు, పంపించబడ్డవాడు, రక్షకుడు. యేసు అనేటువంటి ఈయన రక్షకుడు అని నమ్మాలంటే ఒకే ఒక రుజువు. ఏంటి ఆ రుజువు అంటే పునరుద్ధానం. ఆ పునరుద్ధానము జరిగింది అనేటువంటి విషయాన్ని మనం చూద్దాం. యేసు ప్రభువారు తిరిగి లేచినప్పుడు ఎలాంటి శరీరంతో లేచారు? మనకుండేటువంటి అనుమానాలన్నీ టకటకా తీర్చేస్తున్నాను. తర్వాత అయ్యగారు ఒప్పుకుంటే మేబీ కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు ఏమైనా ఉంటే కనుక తీరుస్తాను ఈ అంశం మీద. యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచినప్పుడు అది మహిమ శరీరం, మామూలు మానవ శరీరం కాదు. కానీ మానవ శరీరాన్ని పోలున్నది. యేసుక్రీస్తు శరీరం మీద గాయాలు చూశారు, గుర్తుపట్టారు.
కానీ మూసిన గదిలోకి యేసయ్య ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి అది మామూలు శరీరంలాగా కనబడుతుంది, కానీ మామూలు శరీరం కాదు. మామూలు శరీరంలాగా కనబడుతుంది, కానీ మామూలు శరీరం కాదు. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. ఉన్నట్టుండి ఒకేసారి తప్పించుకోవడం, కనబడకుండా వెలిగిపోవడం ఆ శరీరం యొక్క ప్రత్యేకత. ఫిలిప్పీ 3:21 మన దీన శరీరము తన మహిమ గల శరీరం నాకు సమరూపంగా గలదానిగా మార్చును. మనం కూడా చనిపోయిన తర్వాత పునరుద్ధానముడైనప్పుడు అదే శరీరం గలవారమే అవుతాయి. శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. రోమా 6:5 నూతన జీవము. 1 కొరింథీ 5:43 మహిమ గలదిగా లేపబడును. సో అంటే యేసయ్య శరీరము మామూలు శరీరంలాగా ఉంటుంది, కానీ అది మహిమ శరీరం. యేసు ప్రభు వారు తిరిగి లేవటం బట్టి జరిగింది ఏంటి? మనము నీతిమంతులుగా తీర్పు తీర్చబడ్డాం. భరోసా. ఎంతమంది అయితే యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించారో వాళ్ళందరికీ ఒక భరోసా ఉంటుంది. ఏమనంటే ఆయన తిరిగి లేచాడు కాబట్టి నేను చచ్చిపోయినప్పుడు కూడా తిరిగి లేస్తాను, ఆయన దగ్గరికి వెళ్తాను, ఆయనతో ఉంటాను. అది భరోసా. యేసుక్రీస్తు పునరుద్ధాన శక్తితో పాపంపై విజయం. మీలో చాలామందికి ఇప్పటికి కూడా పాపపు బానిసత్వం ఉంటుంది. అది చిన్న చిన్న బలహీనతలు అవ్వచ్చు, లేకపోతే అలవాట్లు అవ్వచ్చు, సంబంధాలు అవ్వచ్చు. మనం చేయగలిగేది ఏంటంటే పునరుద్ధాన శక్తిని మనం ఆశ్రయించాలి. ప్రభువా, ఆ శక్తితో నాకు విజయాన్ని అనుగ్రహించని. యేసుక్రీస్తు సజీవుడు, సహవాసం చేసే భాగ్యము సాధ్యమైంది. యేసయ్య చచ్చిపోయి సమాధిలో లేడు, యేసయ్య తిరిగి లేచాడు. కాబట్టి ఈరోజు ఇక్కడుండి ప్రభువా అని మనం ప్రార్థన చేస్తే, ఆరాధన చేస్తే ఆయన మనతో కలిసి సహవాసం చేయడానికి ఇష్టపడతాడు. సజీవుడైన యేసుక్రీస్తే మన ఉద్దేశము, గురి, గమ్యము. యేసుక్రీస్తు మరణంపై విజయము, మరణ భయము నుండి విడుదల. చావుంటే నిజమైనటువంటి విశ్వాసులకి భయం ఉండకూడదేక. బాధ ఉంటుంది. చావు బాధ కలిగిస్తుంది, కానీ భయాన్ని కలిగించకూడదు. బాధ ఎందుకు కలిగిస్తుంది అంటే ఎడబాటు కలుగుద్ది కాబట్టి. భయం ఎందుకు కలిగిస్తుంది అంటే ఏమవుతుందో తెలియదు కాబట్టి. క్రైస్తవులకి భయం ఉండకూడదు, కానీ బాధ ఉండటం అనేది సహజమే. నిత్య జీవితం గూర్చి నిరీక్షణ ఈ పునరుద్ధానం బట్టి. సో మై ఫ్రెండ్స్, నేను ఇప్పటికీ 6 విషయాలు మీకు చెప్పేశాను. ప్రవచన నెరవేర్పు, అసాధారణమైనటువంటి ప్రవేశం, విలక్షణమైనటువంటి జీవితం, శక్తి ప్రదర్శించే జీవితం, ఉద్దేశపూరితమైనటువంటి జీవితం, అధికారానికి అంతిమ రుజువు పునరుద్ధానం, సార్వత్రిక ప్రభావం. యేసు ప్రభు గురించి తెలియనటువంటి దేశం లేదు ఈరోజు. అతి వేగంగా సువార్త ప్రపంచమంతా వ్యాప్తి చెందుతూ ఉన్నది. ప్రపంచంలో ఈరోజు 7,388 భాషలు ఉన్నాయి. 7,388 భాషలు. ఈ 7,388 భాషల్లో ఇప్పటికీ బైబిల్ 95% బైబిల్ భాషల్లోకి మార్చబడింది. 95%. ఇంకా కొద్ది భాగంలోనే ఉన్నది. దీంతో అర్థమవుతుంది సార్వత్రికమైనటువంటి ప్రభావం ఈ సువార్త కలిగిస్తూ ఉందని. ఈ 7 కారణాలు యేసుప్రభుకు ఒక్కడికే ఉన్నాయి. యేసుప్రభుకు ఒక్కడికే. కాబట్టి యేసుప్రభు వారు నిజమైనటువంటి రక్షకుడు, దేవుడు.